నా పేరు శివమణి. నేను సిక్స్త్ క్లాస్ ఉన్నప్పుడు నా క్లాస్మేట్ అహ్మద్ అనే వ్యక్తి క్లాస్మేట్ ఉండే. 10th క్లాస్లో నాతో మా కాంటాక్ట్లోకి వచ్చి నేను నిన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాననే మాయమాటలు చెప్పి నేను 10th క్లాస్లో ఉన్నప్పుడే నన్ను శారీరకంగా బలవంతం చేసి నాతో ఉన్నాడు. తర్వాత పెళ్లి చేసుకుంటా అని చెప్పి కులం పేరు తీయడం, నేను బొట్టు పెట్టుకున్నా కానీ తిట్టడం, ఆ గుడికి వెళ్ళొద్దని హెచ్చరించడం చేసేవాడు. తర్వాత నేను 2022లో 10th కంప్లీట్ అయింది. 2022 నుంచి 24 వరకు ఇంటర్మీడియట్ మైనారిటీ గురుకులాలో చదువుకున్నా. అప్పుడు నాకు అహ్మద్ అంత కాంటాక్ట్లో లేకున్నాడు. 2024లో నేను షాద్నగర్లో ఉన్న MSN ఫార్మా కంపెనీలో జాయిన్ అయినప్పుడు అక్కడికి కూడా వచ్చి నువ్వు ఎట్లా చదువుకుంటావో, నువ్వు బయటికి వెళ్ళొద్దు, బయటికి ఎందుకు వెళ్ళినావు, నువ్వు చదువుకుంటే కూడా నీకు అన్నీ ఇష్టం ఉన్నట్టు ఎందుకు చేస్తున్నావు, నన్ను అడగకుండా అని చెప్పి నేనుండే హాస్టల్ దగ్గరకు వచ్చి కొట్టేవాడు. కొట్టి 2-3 టైమ్స్ వచ్చి హాస్టల్ దగ్గర కొట్టిండు. తర్వాత ఒకసారి హాస్టల్కి వచ్చి వితౌట్ పర్మిషన్తోని విమెన్స్ హాస్టల్లో వచ్చి కొట్టినప్పుడు నేను భయంతో 100కు కాల్ చేసిన. కొత్తూరు పోలీస్ స్టేషన్ వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళి వార్నింగ్ ఇచ్చి వెళ్ళినాక అహ్మద్ని అదే రాత్రి వదిలేసినాక నా దగ్గరికి రానని చెప్పిండు. తర్వాత నేను 2025లో అక్టోబర్లో కల్వకుర్తి రిలయన్స్ స్మార్ట్ పాయింట్లో జాయిన్ అయినప్పుడు నా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అక్కడికి కూడా వచ్చి బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేసిండు. నువ్వు ఫిజికల్గా ఉంటే మాత్రమే నేను నీ విషయాలు ఎవరికి చెప్పను, నాతో దిగిన ఫోటోలు వీడియోలు ఉన్నాయి, అవన్నీ సోషల్ మీడియాలో పెడతాను, నీ ఫ్యామిలీకి పెడతాను, ఎవరికన్నా చెప్పుకుంటే కూడా నిన్ను చంపేస్తానని బెదిరించాడు. తర్వాతకి అక్కడికి వచ్చి కొట్టినప్పుడు నా కొలీగ్స్ కూడా చూశారు. ఆయనను ఎంత పంపించినా వెళ్ళిపోయేవాడు కాదు. అక్కడనే ఉండి నా ఫోన్ తీసుకొని నువ్వెవరితో మాట్లాడుతున్నావని తిట్టేవాడు. ఎవరితో మాట్లాడినా కానీ వాళ్ళకు కూడా ఫోన్ చేసి బెదిరించేవాడు, ఈ అమ్మాయితో మాట్లాడకు అని. తర్వాత 2026లో May 9న మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే నా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అక్కడికి వచ్చి ఇంట్లోకి వచ్చి మరి నువ్వు నాతో కలుస్తావా లేదా అని భయపడి నేను అక్కడనే ఉంటే కూడా నువ్వు ఇది ఎవరికన్నా చెప్పుకుంటే నిన్నేం చేస్తానో నీ చూడని నాకు రాజకీయ అండ ఉందని చెప్పి బెదిరించాడు. అక్కడికి వచ్చి కొట్టిన తర్వాత నేను May 13వ తేదీన నేను భయంతో చనిపోదామని పారిపోయాక మా అమ్మ వాళ్ళు మిస్సింగ్ కేసు పెడితే అక్కడ వచ్చి ట్రేస్ చేసి తీసుకొని వచ్చినప్పుడు కూడా వాళ్ళు నా స్టేట్మెంట్ రికార్డ్ చేయకుండా నేను చెప్పింది అయితే ఏమీ రాయలేదు. వాళ్ళు ఎస్ఐని అడిగి రాస్తా, ఈ మ్యాటర్ అవసరం లేదు అంటుందని వాళ్ళకి ఇష్టం వచ్చిన స్టేట్మెంట్ రాసుకొని ఇప్పుడు అహ్మద్కి అది అడ్వాంటేజ్గా ఆ కేసుని నమోదు చేసి ఇప్పుడు కేసు అవ్వకుండా చూస్తున్నారు. డిఎస్పీ ఆఫీస్కి కేసు కోసం వెళ్తే కూడా మీ తోకలు పట్టే వాళ్ళకు కూడా ఎవ్రీ ఇన్ఫర్మేషన్ మేము ఎందుకు చెప్పాలి, కేసు మీకు చెప్పాల్సి వస్తుంది, మీడియాని ఎందుకు అప్రోచ్ అవుతున్నారు, ఎవరెవరినో అప్రోచ్ అవుతున్నారు, వాళ్ళకే చెప్పుకోండి పోండి, మాకేం చెప్పకండి అని చెప్పి మమ్మల్ని భయంగా తిట్టాడు ఆయన. తర్వాతకి నేను మీడియాని ఆశ్రయిస్తే కూడా ఆయన తిడుతున్నాడు అనేసి నేను ఇక్కడ ఎస్సీ నేషనల్ కమిషన్ని ఆశ్రయించాను. అహ్మద్కి కఠిన శిక్ష విధించాలి. 5 సంవత్సరాల నుంచి నన్ను శారీరకంగా వాడుకొని కులం పేరు చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా కులం పేరు వలననే నీది మా కులం కాదు, మా మతం కాదని చెప్పడం జరిగింది నాకు ఫోన్లో. వాళ్ళు కూడా అవమానించారు. ఆయనకి కఠిన శిక్ష విధించాలి. అసలు ఈ స్టేట్లో అయినా కాదు, దళిత అమ్మాయి దిక్కు చూడాలంటే కూడా భయపడాలి. నేను దళిత అమ్మాయినని రీజన్తోనే వాళ్ళు ఇదంతా చేసిరని నాకు చెప్పిరు. అందుకని ఎక్కడ అమ్మాయి దిక్కు చూడాలన్నా కూడా అహ్మద్కి ఇంకొక అహ్మద్ ఈ రాష్ట్రంలో అసలు పుట్టకూడదు.